నా ఆశ్రయము నీవే. దేవుని స్తోత్రం. దావీదు బాల్యము నుండి తల్లిదండ్రులు చులకనగా చూసిన, అన్నలు అక్కలు నిర్లక్ష్యం చేసిన దావీదుకు ఆశ్రయం ఎవరంటే దేవుడైన యెహోవాయే. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట 89వ కీర్తన 26వ వచనంలో దావీదు మాటలను భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. నీవు నా తండ్రివి. ఏతాను అనే వ్యక్తి దావీదు మాటలను జ్ఞాపకం చేస్తాడు. 26వ వచనం, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. ప్రైజ్ ది లార్డ్. 20వ వచనం కూడా నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో నేను అతన్ని అభిషేకిస్తున్నాను, నా చెయ్యి ఎడతెగకుండా అతనికి తోడయుండును, నా బాహుబలము అతనిని బలపరచును, ఏ శత్రువు కూడా అతని మీద జయమునందడు, దోషకారులు అతన్ని బాధపరచడు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబట్టు వారిని మొత్తుతాను, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడై ఉండును, నా నామమును బట్టి అతడు కొమ్ము హెచ్చింపబడును, నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇవన్నీ దేవుడు దావీదు